ప్రేమే ఆ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చిందా? బతుకుతాడు లేదని మాకు తెలియదు. ఈ నరాలన్నీ నుజ్జు అయిపోవడం వల్ల ఈ కేసు విషయంలో ఎప్పటికప్పుడు ట్విస్టులు బయటపడతా ఉన్నాయి. ఆడికి మంచి లైఫ్ అనమాట అది. విశాఖ జిల్లా భీమిలి మండలం ఆనందపురంలో దారుణమైన ఘటన గురించి మీకు తెలుసు. యువకుడు తాటి సాయి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారింది. మొదట అబ్బాయి మేడపై నుంచి పడిపోవడం వల్ల ప్రమాదవశాత్తు తనకి తీవ్ర గాయాలు అయ్యాయి అనుకున్నారు. కానీ హాస్పిటల్ అండర్ ట్రీట్మెంట్లో అసలు విషయం కాస్త వచ్చింది. సో ఇప్పుడు అబ్బాయి పుర్రె కూడా పగిలిపోయినటువంటి తీవ్ర గాయాలు ఎందువల్ల జరిగాయి అనేది ఆరాధిస్తుంటే కనుక ఆ యువకుడి బంధువులు చెప్తున్నారు ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, ఖచ్చితంగా హత్యాయత్న ప్రయత్నమే ఇది అంటున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు ఈ యువకుడికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని కూడా గలమెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అబ్బాయికి వెంకోజీపాలెంలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతోంది. రోజు రోజుకి అబ్బాయి పరిస్థితి చాలా దయనీయంగా మారుతోంది. బంధువులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ప్రేమ ఆ అబ్బాయిని ఈ స్థాయికి ప్రాణాపాయ సిచ్యువేషన్లోకి ఎందుకు నెట్టింది, అసలు సాటర్డే శనివారం ఏం జరిగింది, అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్ వరకు కూడా మొత్తం ఈ కేసు విషయంలో ఎప్పటికప్పుడు ట్విస్టులు బయటపడతా ఉన్నాయి. అసలు వాస్తవాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. మీరు ఏమవుతారండి సాయికి? వాళ్ళ బ్రదర్ మేడం. ఓకే, ఏం జరిగింది అసలు? అబ్బాయి మధ్య పరిచయం ఎప్పటి నుంచి ఉంది? వాళ్ళు ఇంటర్ కాలేజ్లో లవ్ చేసుకున్నారు. సో అక్కడ తర్వాత డైరెక్ట్గా అంటే ఇంటర్ అయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం జరిగింది. వాళ్ళు మాకు కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అమ్మాయికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడితో బ్రేకప్, అక్కడితో లీవ్. అంటే మళ్ళీ 2 months బ్యాక్ మళ్ళీ అమ్మాయి మెసేజ్ చేయడం కానీ అబ్బాయికి మెసేజ్ చేయడం కానీ అట్లా జరిగిందనమాట. సో ఇది ఫస్ట్లో ఇద్దరు మేజర్లే మేడం. ఇద్దరు ఏంటి స్టడీస్ చెప్పండి. నేమ్ మౌనిక మేడం, అమ్మాయిది ఎగుపాల వలస. సాయి అనేది ఈ వ్యక్తి, తాటి సాయి అనేది వ్యక్తి అనమాట, మా బ్రదర్. 1.5 year బ్యాక్ లవ్ చేసుకొని బ్రేకప్ అయిపోయింది. సో వాళ్ళ మాయగారితో సంథింగ్ అట్లా పెళ్ళి అనేది మొత్తానికి బ్రేకప్ అయిపోయింది. సో మళ్ళీ ఒక 2 months బ్యాక్ మళ్ళీ అమ్మాయి మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం, ఇట్లా అన్నీ మొత్తం జరుగుతున్నాయి. ప్రాసెస్ జరిగిన తర్వాత ఇలాగా నైట్ ఒక సాటర్డే నైట్ 2:30, 3 అలాగా ఫోన్ చేసి రమ్మని జరగడం జరిగింది. అక్కడి నుంచి ఆ మౌనిక అనేది ఫస్ట్ 12 వరకు ఫోన్ మాట్లాడుతుంది. ఇద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత అంటే ఒక మేడం పడుకున్నారు అనమాట. వాళ్ళందరూ చెప్పారనమాట ఇట్లా మాట్లాడుకున్నారు, ఏ విధంగా జరిగింది అనేసి. సో ఫోన్ రావడం జరిగింది, ఇది వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి మాకు ఇంకేం తెలియదు. మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా మాకు ఫోన్ రావడం జరిగింది. ఇట్లా కేజీస్లో అలాగా మీ అబ్బాయి ఇలాగా మీ బ్రదర్ అని ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, మీరు అర్జెంట్గా రావాలి. వాళ్ళ మామయ్య గారు, రమేష్ మామయ్య గారు, వాళ్ళ మామయ్య గారు నాకు కాల్ చేసి నాకు ఇలాగ మీ బ్రదర్ ఫోటో పడిపోయి ఉన్నాడు, మీ ఫొటోస్ పెట్టాను చూడండి వాట్సాప్లో, అర్జెంట్గా మీరు ఎమర్జెన్సీగా రావాలి, చావు బతుకుల్లో ఉన్నారు అని చెప్పారనమాట. ఎలా చనిపోయాడు అంటే నేను ఆటోమేటిక్గా అలా అడుగుతూనే ఉన్నాను. నేను బయలుదేరుతుండగా ఎలా యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, మీరు రావాలి, ఎమర్జెన్సీగా రావాలి, కేసు అయితే చాలా సీరియస్గా ఉంది అనేసి నేను డైరెక్ట్గా సమాచారం నుంచి నేరుగా కేజీస్కి వెళ్ళిపోయాను. రోడ్డు మీద పడిపోయాడు అన్నారా, మేడపై నుంచి పడిపోయారు అని చెప్పారు? రోడ్డు మీద పడిపోయి యాక్సిడెంట్ అయ్యి ఉన్నాడు అని చెప్పారు. కరెక్ట్గా కావాలంటే కాల్ లిస్ట్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేడపై పరిపించిన ఒకరు, చెట్టు మీద నుంచి పడిపోయిన ఒకడు, అంటే రకానికి ఒక టైంకి ఒక సెట్ అయినట్టుగా రకానికి ఒక మాట్లాడుతున్నారు అనమాట ప్రతి ఒక్క వ్యక్తికి. సో మేడపై నుంచి పడిపోతే కనుక ఆ వ్యక్తి అనేది ఎలా అంటే ఇంజూరీ అనేది ఎలాగైపోద్ది అంటే కాలు, చెయ్యో మొత్తం ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఇలాగే పడిపోయాడు అనుకోండి మేడం, ఇలా పడిపోతే ఓవరాల్గా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్పారు ఓవరాల్గా ఇలా పడిపోతే ఇక్కడే అవ్వదు డ్యామేజ్ అనేది. సో ఎలా పడిపోయినా ఈ మొత్తం డ్యామేజ్ కవర్ అయిపోద్ది, ఇలా పడిపోయినా ఇది మొత్తం పుర్రె అనేది పగిలిపోద్ది. సో ఈ ప్లేస్లోనే పుర్రెలు పగలడం, ఈ కళ్ళు అనేది ఇలా పగిలిపోవడం, ఈ నోస్ అనేది పైకి వెళ్ళిపోవడం. సో ఇట్లా డాక్టర్లు చెప్పింది మేము చెప్తున్నా. కావాలంటే మెడికల్ హాస్పిటల్కి 4th floor ఉన్నారు పేషెంట్, కావాలని డాక్టర్ని అడిగి ఇన్ఫార్మ్ చేసుకుని చూసుకోండి. మాకు ఏ ప్రాబ్లం లేదు. పైనుంచి పడడం అనేది కాదు, ఇది 100% నిజం. మేము నిజమే చెప్తున్నాం. ఎవరైనా నిజం కాదు అనుకుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళే దూకమని చెప్పండి. అలా కానీ జరిగితే మేమే కేసు అనేది బ్యాక్ తీసుకుంటాం. సాయి మీతో ఏమైనా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశాడా? లేదు మేడం, అసలు ఏది రెస్పాన్స్ అయితే లేదు. ఆపరేషన్ డాక్టర్ 10 రోజుల వరకు పడుతుందమ్మా పేషెంట్ ఎలాగనేది కండిషన్ ఎలాగైతే చెప్పడానికి, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, అంటే ఐసీయూలోకి రాకండి అని డాక్టర్ చెప్తున్నారు అనమాట. ట్రీట్మెంట్ అయితే చేసిన, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఆయన బతుకుతాడో లేదా అని 50-50 అనమాట. ఆయన ప్యానిక్ అవుతున్నాడు అనమాట. ప్యానిక్ అవడం వల్ల బతుకుతాడో లేదా
అని మాకు తెలియదు. సో మాకు 10 days టైం ఇవ్వండి, ఐసీలో 10 days మాత్రం మినిమం 10 days ఉంచాలి. సో ఇది అంటే మాకు తెలిసిన డాక్టర్ నుంచి కొన్ని మామూలు పర్సనల్ కొనుక్కోవడం అయితే ఇదైతే పక్కాగా మర్డర్ అని ప్లాన్ చేశారు. మేడపై నుంచి లైఫ్లో ఇంకప్పుడు రీప్లేస్మెంట్ అవ్వదు మేడం. చాలా నాకు నా బ్రదరే మరి ఆడికి మంచి లైఫ్ అనమాట. అది ఒక అబ్బాయికి మంచి అంటే గుండె గీద్దామన్నా ఏడుతాడు అనమాట. నాకు గీకండి నేను నాకు ఇలా ఉండాలి, నీ అందరిలో ఉండాలంటే గుండె కూడా గీసుకోవడానికి ఇష్టం ఉండదు. అలాంటిది లైఫ్ లాంగ్ ఒక కన్ను లేకపోతే ఆడు బాధ. ఇప్పుడు బతుకుతాడో లేదని పక్కన పెట్టాను, ఒకవేళ బతికొచ్చేటట్లుగా అయితే లైఫ్ లాంగ్ కన్ను రిమూవ్ అంటే అసలు రీప్లేస్మెంట్ కూడా ఉండదు మేడం. ఈ నరాలన్నీ నుజ్జు అయిపోవడం వల్ల ఆయనకి అసలు రీప్లేస్మెంట్ అనేది ఉండదు అనమాట. కన్ను అనేది అసలు అంటే చూసినప్పుడు మీరు ఫొటోస్ కూడా ఉన్నాయి మేడం, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. కొట్టేటప్పుడు ఈ ముక్కులో నుంచి నోట్లో నుంచి ఇలా ఈ రక్తం అనేది ఇలా కారుతూ ఉంటే ఆ రక్తం అనేది అలా రోడ్డు మీద పడిచి ఉన్నప్పుడు రక్తం అనేది గడ్డగట్టేస్తారు. డాక్టర్ కూడా చెప్పారు, ఎక్కువగా ఏదైనా పేషెంట్ రోడ్డు మీద పడిపోయేటట్లుగా ఉంటే ఈ ప్లేస్లో ఇలా పడిపోయి ఉంటే రక్తం అనేది క్లాట్ అయ్యి గడ్డగట్టేస్తుంది అనమాట. చాలా సేపు ఉంటాయి, మినిమం 40 minutes దాటి ఉంటే గడ్డగట్టేస్తుంది. సో నా చేతులతో నా సొంత అన్ని చేతులతో ఇంత ముద్దలు ఉన్నాయన్నమాట. బెడ్ ఇలా కారిపోతుంటే నా షర్ట్ అంతా కారిపోతుంటే ఆయన ఫ్యాంట్ కూడా ఉంది. మేడపై నుంచి కింద దూకితే ఎందుకు మేడం ఫ్యాంట్ అంతా బురదగా ఉంటుంది నాకు అర్థం కాదు. ఫ్యాంట్ అంతా అక్కడే ఉంది మేడం. ఫ్యాంట్ కానీ ప్రూఫ్ కూడా చూపిస్తారు, ఇక్కడే ఉంది. బండిలో దాచుకున్నాను నేను. మొత్తం ఫ్యాంట్ అంతా బురద ఈడ్చుకెళ్ళోటికి ఉంది. ఫ్యాంట్ అంతా ఇక్కడే ఉంది మేడం. నా బండి అక్కడే ఉంది మేడం. ఫ్యాంట్ అంతా ఈడ్చుకొని ఉంది. ఇదంతా రక్తం నా చేతుల్లో రక్తం. ఆ మేడపై నుంచి పడితే కాల్ ఇంజూరీ అవుతుంది. ఏది డాక్టర్లో ఫుల్ స్కాన్ చేసి ఒకటేనమ్మా హెడ్ ఒకటే ఇంజూరీ అయింది, పైనుంచి పడితే ఇలా ఉండదు. ఏంటంటే కావాలంటే ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ తెచ్చిన వెంటనే సార్ ఏమైంది అన్నారు, ప్రశ్నించారు మమ్మల్ని డాక్టర్ గారు. సార్ ఇలాగా నాకు ఆ టెన్షన్లో సార్ ఇలా యాక్సిడెంట్ అయింది సార్, యాక్సిడెంట్ అయింది మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, అర్జెంట్గా నాకు టెన్షన్ అర్జెంట్ పంపించాను సార్, మీకు అన్ని డీటెయిల్గా అన్నీ చెప్తానంటే పంపించండి సార్, ఏంటంటే క్లారిటీగా చెప్పండి అన్నారు. మేడం రక్తం అయిపోతుంది, నా ఏడ్చి మీ కాల్ పట్టుకుంటాను మేడం అనేసరికి ఆ లోపల పేషెంట్ పంపించి ఎమర్జెన్సీలో ఒక మేడం నా బాధను అర్థం చేసుకొని అక్కడి నుంచి ఇవన్నీ యాక్సిడెంట్ మేడం ఇలా పలానా టైంకి వచ్చి చెప్తే రాసుకున్న తర్వాత మేడం అనేది స్కానింగ్ చేసిన తర్వాత ఇదైతే అంటే అసలు యాక్సిడెంటే కాదు. యాక్సిడెంట్ దేని మీద వెళ్ళింది, బండి మీద అయిందా లేదంటే ఈ అబ్బాయిని ఎవరైనా గుద్దారా ఏదనేది మాకు క్లారిటీగా చెప్పండి అంటే అప్పుడు నాకు ఈ గ్యాప్లో నేను ఫోన్ చేసి కనుక్కొని ఈ అబ్బాయి తెచ్చిన వాళ్ళ మాయ గారు ఉన్నారు. ఒక అబ్బాయి వైట్గా ఉండి హెయిర్ అయితే ఉండదు, అబ్బాయికి టోపీ పెట్టుకొని వచ్చాడు. ఆ అబ్బాయి ఒకటి రమేష్ ఒకడు అనేది ఒక వాళ్ళ బావగారు అనేది ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరిని తీసుకొచ్చారు హాస్పిటల్కి. నాతో పాటు ఈ హాస్పిటల్ కూడా వచ్చారు. కేజీఎస్కి ఎలాగైతే వచ్చారో మెడికవర్ హాస్పిటల్ కూడా వాళ్ళిద్దరు కూడా నాతో పాటు వచ్చారు. అన్న సాయం చేసినందుకు థ్యాంక్స్ అన్న, మీకు నమస్కారం అన్న, చాలా థ్యాంక్స్ అనేది కూడా చెప్పి నాకు ఈ గ్యాప్లో ఏమైంది వాళ్ళు కూడా అడిగాను. అన్న ఇలాగ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అన్న, మేము హెల్ప్ చేసాము, అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చాము, ఇలా నీకు ఇలా ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యాము, అంతవరకు నాకు తెలుసు, నాకు ఏం తెలియదు, మీరు కావాలంటే మా ఊళ్ళో కాల్ చేసుకొని నాది పాలవాలి సార్, కాల్ చేసుకొని అందరిని అడుగుతాను అన్నాడు. సరే అన్న అడగన్నా, నీకు ఈ లోపల నా ఫార్మాలిటీ ఫినిష్ చేసుకొని వస్తాను అని చెప్పి నేను బయటకు వచ్చి నేను ఆ లోపల ఫోన్లు చేసి కనుక్కుంటే వాళ్ళు మా అయ్యగారికి ఇలా పాలవాల్సి వెళ్ళారా, పాలవాల్సి వెళ్ళాడు అన్నాడు. పాలవాల్సి వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి 1:30 2:30 అలా అవ్వచ్చు మేడం. నాకు ఫోన్ రావడానికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాకు వచ్చేసరికి 3:30కి ఫోన్ వచ్చింది. నాకు దగ్గర 3:30 ఎర్లీ అవర్స్ ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చాను. నా దగ్గర ఫోన్ వచ్చింది నాకు. నేను అలా వచ్చేసరికి ఒక 10 minutesలో వచ్చాను, ఇక్కడిక్కడ కాబట్టి దగ్గర కాబట్టి. అప్పటి వరకు రమ్మన్నారు మేడం, రమ్మంది కాబట్టి వెళ్ళాడు ఒక అబ్బాయి. సో వీళ్ళు మా ఐలాండ్ పక్కాగా ప్లానింగ్తో ప్లాన్ చేసి ఆ అబ్బాయిని బాగా కొట్టడం జరిగింది, వీడ్చడం జరిగింది, చాలా జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్కి మేమంతా వచ్చాం అంతే. అక్కడి నుంచి మాకు ఇప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి ముందే సరే మేడం నాకు చిన్న క్లూ ఏంటంటే ఫస్ట్ నుంచి డౌట్ ఏంటంటే వాళ్ళే కొట్టారు. డౌట్ ఏంటంటే వాళ్ళు రావడం జరిగింది ఫస్ట్ హాస్పిటల్కి. వాళ్ళతో పాటుగా వాళ్ళు ఊరు పెద్దలు వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళని చెప్పలే. అమ్మాయి పోలీస్ స్టేషన్ అమ్మాయి వచ్చింది మేడం. వాళ్ళ ఊరు అంటే వీళ్ళు ఎవరైతే కొట్టారో హాస్పిటల్ దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి వాళ్ళ పెద్ద కార్లో కూడా వచ్చారు. కార్లో దిగి ఇలా గ్రూప్ మీటింగ్ పెట్టారు. వాళ్ళకి గ్రూప్ మీటింగ్ అట్లా అవసరం ఏంటి, వాళ్ళు కొట్టారని నేను చెప్పలేదు కదా అప్పటికి. ఎవరికి తెలియదు, నాకు ఒకరికి తెలుసు వాళ్ళు కొట్టారు అనేసి. పంచాయతీకి వచ్చారు. ఇలాగైంది గ్రూప్ మీటింగ్ పెట్టేసి నేను గ్రూప్ మీటింగ్ పెట్టాక ఏటన్నా మీటింగ్ అవుతుందంటే ఏం లేదన్నా నువ్వు లోపలికి వెళ్ళిపో, ఫోటోస్ అన్ని ఫోన్లో నువ్వు పెట్టేసుకున్నారు అనమాట. ఏదైనా సీక్రెట్స్ ఉంటాయి కదా, సీక్రెట్ అని లోపల పెట్టించుకుంటున్నారు. వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మాట్లాడి అన్ని అంటే సెట్ చేసుకున్న విధంగా వాళ్ళు మాట్లాడేసుకున్నారు. సో మేము మళ్ళీ లాస్ట్లో
మేడం నాకు తల్లిదండ్రులు కష్టపడి బతికేవాళ్ళు మేడం. నా తన్నదమ్ముడు అనేది ఎవరైనా అడగని ఆనందపురంలో ఇంతమంది ఉన్నారు అంటే అది మా మంచితనం వల్ల మేడం. నువ్వు చుట్టూ 4 పక్కల ఊర్లో వస్తున్నానంటే మా మంచితనం వల్లే. ఎవరు సపోర్ట్ లేదు, ఏ సపోర్ట్ రాజకీయ సపోర్ట్ లేదు, ఎవరు లేదు. అయినా సరే మాకు మా దగ్గర రోజుకి 100 మంది 200 మంది వస్తారంటే మా మంచి వల్ల నా తల్లిదండ్రులు ఏ రోజు కూడా ఎవరిని ఒక మాట కూడా అనేవారు కాదు మేడం. అలాంటిది మా తల్లిదండ్రుల వల్ల మాకు 4 పూటల అన్నం లేకుండా తిండి లేకుండా ఆ పోలీస్ దగ్గర ఉంటే పొద్దున్న 6 గంటలకు వెళ్ళి మన తల్లిదండ్రులకి సీఏ గారైన పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. 3:30 వరకు రాలేదు మేడం. నా తల్లిదండ్రులు నా చావు బతుకుల్లో ఉన్నా సరే సార్ ఇది పరిస్థితి అన్నా సరే ఎవరు పట్టించుకోకపోతే. విషయం చెప్పండి, మౌనిక సాయి ప్రేమ గురించి మౌనిక వాళ్ళ ఇంట్లో కానీ సాయి వాళ్ళ ఇంట్లో కానీ తెలుసా? అంటే ఈ లవ్ మ్యాటర్ అనేదా? ఈ లవ్ మ్యాటర్ అది ఎప్పుడో ఇంటర్లో తెలిసి మేడం, ఇదంతా అయిపోయింది. ఈ మధ్య ఎందుకు మరి ఈ వాతావరణం అంతా? రీసెంట్గా ఈ అమ్మాయి మెసేజ్ చేయడం జరిగింది మేడం. ఈ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు అనడం, ఈ కమ్యూనికేషన్ చేసుకోవడం సెట్ అయింది మేడం ఆ అమ్మాయికి. మరి వాళ్ళ మాయ అప్పటి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడుంటారు? ఎవరు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు అక్కడ ఉంటారు మేడం. నాన్నగారు లేరు, నాన్నగారు చనిపోయారంట. మరి వాళ్ళ మాయగారు చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నారంట. ఏదైనా సరే వాళ్ళ ఏదైనా నాన్నగారేనంట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అమ్మాయి అయితే ట్రాప్ చేసి అబ్బాయిని అయితే రప్పించారు. వాళ్ళు అమ్మాయి ద్వారా ర్యాప్ చేసి అబ్బాయిని రప్పించరు. ఈయనైతే ఎక్కడ సైడ్లో కొట్టేశారు. ఫస్ట్ స్టార్టింగ్ అయ్యే 100% కొట్టిన దెబ్బలు అయ్యాయి. అవి కొట్టి ట్రాప్ చేసి రప్పించి మరి కొట్టిన తర్వాత మరి మేడం మీద తీసుకెళ్ళి వస్తాడో తెలీదు, ఏదైనా తెలియదు. 100% అయితే కొట్టిన దెబ్బలు ప్లాన్ చేసి మర్డర్ చేద్దామని ప్లానింగ్ చేసి కొట్టారు. అతను మాకు చెప్పిన విషయం ఏంటంటే కేజీస్ కానీ ఫోన్ చేసి ఇలా మేము డ్యూటీ నుంచి దిగి వస్తాను, మీ అబ్బాయి ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయి పడిపోయి ఉన్నారు, మాకు ఫోన్ చేశారు. మా ఇల్లు పేషెంట్ చూసిన తర్వాత యాక్సిడెంట్ అయిన దెబ్బలు కాదు కొట్టిన దెబ్బలు అంతే. అతను తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు కొట్టిన వాళ్ళు ఏమంటున్నారంటే అయితే కొట్టినారు ఏమైతే మాకు తెలియదు, అక్కడ పడిపోయి తీసుకొచ్చి అంటున్నారు. అలాంటప్పుడు మళ్ళీ ఉదయం స్టేషన్ కాడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు తెలీదు, మా కొట్టిన కాదు మేడం నుంచి పడిపోయాడు, కొట్టిన దెబ్బలు కాదు మొత్తం నలుగురు అది అమ్మాయితో ఉన్నట్టు ఒకటే ఫిక్స్డ్కి చెప్పాలి అన్నట్టు అయ్యే చెప్తారు. ఎస్సీ కాడికి వెళ్తే అంటారు, భోజనం చేసారండి మీరు ఎక్కడ ఎందుకు మా ఎంక్వైరీ చేస్తాను, భోజనం చేయకండి మాకేంది మేడం, భోజనం ప్యానం పోయిన తర్వాత భోజనం చేయండి మాకు తెలీదా. సీఏ మాత్రం 100% రాంగ్ ట్రీట్మెంట్ మాత్రం తీసుకుంటాను మేడం. అసలు న్యాయం అనేది లేదు మేడం. ఎలా న్యాయం కోరడమేంటి మేడం, నాకు అర్థం కాదు. అసలు ఎటువంటి న్యాయం లేనిదే కదా. అసలు మా బాధ అంతా ఇదే కదా. ఇంత పర్టికులర్గా కనబడుతున్నాడు, సీరియస్గా కనబడుతుంది, చావు బతుకులో కనబడుతున్నాడు, పైనుంచి కింద పడుకుని అసలు ఎలా అనుకుంటారు మేడం. అసలు నాకు అర్థం కదా. ఎవరి పని మేము కాదు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు తీసుకురమ్మని ఇలాగా మేడపై నుంచి పడిపోయిన కేసులా ఉందా అని పావులు డాక్టర్ని అడగండి, ఎవరైనా అడగండి మేడం. ఉంది అనుకుంటే మేమే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మేము లొంగిపోతాం. మాది తప్పు అనవసరం మేమే కేసు పెట్టామనేసి మేము లొంగిపోతాం మేడం. దీని వెనకాతలు ఎవరు ఉండదో తెలియదు మేడం, ఎవరు కుట్ర నడుస్తుందో తెలియదు మేడం. మేమైతే న్యాయంగా మేమైతే ధర్మంగా మేము ఉండి మేము జరిగింది మాత్రమే చెప్పాను మేడం. ఇందులో ఏది లేదు మేడం. వాళ్ళ వెనకాతలు ఎవరు నడిపిస్తున్నారో, పోలీసుల వెనకాతలు కానీ పొలిటీషియన్ వెనకాతలు కానీ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు ఊరు మొత్తం సర్పంచ్ కానీ ప్రెసిడెంట్ కానీ ఊరు మొత్తం ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మేడం. మాకంటూ ఎవరైనా వచ్చారు అంటే వస్తున్నారు, పలకరిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు మేడం. మాకంటూ ఏ సపోర్ట్ లేదు మేడం.